ప్రభుత్వం భవిష్యత్ తరాలకు న్యాయం చేయాలని తలంపుతో పనిచేస్తుందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. గంగవరం మండలంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో జరిగిన పలమనేరు మరియు గంగవరం మండల ఉపాధ్యాయుల గురు పూజోత్సవ కార్యక్రమానికి సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమాజ నిర్దేశకులని భావితరాలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీదేనన్నారు. అందుకే తెలుగుదేశం ప్రభుత్వం ఉపాధ్యాయులకు సముచిత స్థానం కల్పిస్తూ వస్తుందని టీడీపీ హయాంలోనే అధిక శాతం ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొన్ని పనులు కూడా చేయాల్సి ఉన్నాయి. ఇంకా పిఎస్సి పెండింగ్ ఉంది. కానీ పిఎస్సి కమిటీ వేసి ఆ పిఎస్సి కమిటీ ద్వారా దాన్ని క్లియర్ చేయాలా. అదేవిధంగా ఇంక్రిమెంట్లు 4 పెండింగ్ ఉన్నట్టున్నాయి. డిఏ పెండింగ్ ఉన్నట్టు డిఏ 4 ఉన్నట్టున్నాయి. అవన్నీ కూడా త్వరలోనే ఈ ప్రభుత్వం ఎందుకంటే కూటమి ప్రభుత్వం పూర్తిగా ఈరోజు ఉద్యోగస్తులైనా టీచర్లైనా మీ పైన ఆ కార్యక్రమంలో ఎప్పుడు డైరెక్ట్గా అందరితో కూడా సంబంధం ఉండేటువంటి వాళ్ళు కాబట్టి మీరు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీ శాసనసభ్యుడిగా మీ ప్రజాప్రతినిధిగా తప్పనిసరిగా మీ
ఇష్యూస్ ఉండి నా వల్ల అది జరగాలంటే ఆ పరాజయాన్ని నేను మా దగ్గరికి రావచ్చు. ఖచ్చితంగా కూడా నేను అది మీకు అందుబాటులో చేసే కార్యక్రమం తప్పకుండా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడతామన్నా ఈ యొక్క మైక్ సరిగా లేదని అనుకుంటున్నాడు. ఏ అర్థం కావాలి నేను చెప్పేది అసలు మీకు అర్థమైందో లేదో వాళ్ళు తెలియదు. కానీ చోటు ఇంకొక రకంగా ఖచ్చితంగా పెద్ద కార్యక్రమం చేస్తున్నాం. నేను ఎక్కడున్నా ఈసారి మీ కార్యక్రమానికి అందరూ కూడా కలిసి ఒక మెగా ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఆ రోజు వచ్చి మీ అందరూ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం పూర్తిగా చిత్తశుద్ధితో నీతితో నిజాయితీతో మరి అందరినీ కూడా భవిష్యత్ తరాలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తామని మీరందరూ కూడా ఎక్కువ మంది ఉపాధ్యాయులు కూడా మళ్ళా కొత్త వాళ్ళు కూడా వస్తా ఉన్నారు. మీకు కూడా వర్కులను ఖచ్చితంగా కూడా తగ్గిపోతుంది. కాబట్టి మీరు నాణ్యమైనటువంటి విద్యను పిల్లలకు